భూత సుందరి ఏళ్ళ కనక ఆకలే అది తాడదీసి తందూరి వండుకొని తింటున్నావే ఏడుకోవే రావణాసురుడి సొంత సోదరి దారుణంగా నా వెంట పడితడి రాజు రాజు రంపాని పెట్టకని అంటున్నానే బతిమాలి ఒకేమో ఓడి పడితే నీకు నా ఉంటుందేమో. మహేష్ కలేజాలో హీరోయిన్ గా ఫస్ట్ ఛాన్స్ పార్వతి మెల్టన్ కే దక్కింది. 2 పాటలు, కొన్ని కీలక సన్నివేశాల్లో ప్రిన్స్ తో కలిసి నటించింది. కానీ అదృష్టం కలిసి రాక పార్వతి చేయాల్సిన క్యారెక్టర్ అనుష్కకు వెళ్లిపోయింది. అలా కలేజా నుంచి వాకౌట్ చేసిన పార్వతి 4 దూకుడులో దర్శనమివ్వబోతోంది. అప్పుడు హీరోయిన్ గా చేజారిన అవకాశాన్ని ఇప్పుడు ఐటమ్ గర్ల్ గా సొంతం చేసుకుంది. హీరోయిన్ గా వెలిగిపోదామని కళ్ళ కన్న పార్వతి మెల్టన్ కి ప్రస్తుతం తెలుగులో చెప్పుకోదగ్గ అవకాశాలు లేవు. పూరి తమ్ముడు సాయిరామ్ శంకర్ కి జంటగా యమహో యమ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే దూకుడు ఐటమ్ సాంగ్ తర్వాత తన దశ తిరిగిపోతుందని ఆశపడుతోంది పార్వతి. మహేష్ సినిమా అంటే మాటల ఐటమ్ గాలకైనా హీరోయిన్ కైనా ఓ రేంజ్ లో క్రేజ్ వస్తుంది. అందుకే పార్వతి మహేష్ పైన ఆశలు పెట్టింది.